హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో ఎలక్ట్రికల్ వెహికల్ రివ్యూ చేద్దాం అనుకున్నాను. సో ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. అండ్ మెయిన్గా ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్ అంటున్నాను, ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్ లేదనుకుంటున్నారా? అదిగో చూడండి, పక్కన ఉంది ఎలక్ట్రికల్ వెహికల్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎలక్ట్రికల్ వెహికల్ అన్నమాట. ఎలక్ట్రికల్ వెహికల్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఒక చిన్నపిల్లల బొమ్మలా ఉంది చూస్తుంటే. సో ఈరోజు ఈ ఎలక్ట్రికల్ వెహికల్ గురించి చెప్తాను అండ్ దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, అందుకన్నా ఒకసారి ఈ ఎలక్ట్రికల్ వెహికల్ మొత్తాన్ని చూడండి. చూసారు కదా, చాలా నచ్చుంటుంది చాలా మందికి. సో దీని స్పెసిఫికేషన్స్ మొత్తం ఒకసారి చెప్తాను అనమాట ఈ వీడియోలో. దీని పేరు వచ్చి మీసో అనమాట, మినీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ బైక్ వచ్చి జెమోపై అనే కంపెనీ ఇది. సో మొన్న ఒక వీడియో చేశాను కదా, ఆస్ట్రీట్ లైట్ అని. సో ఆ కంపెనీ అనమాట, ఈ ఢిల్లీ కంపెనీది అనమాట. ఇదైతే చాలా చిన్నగా ఉంది అండ్ ఇది ఎలా యూజ్ అవుతుందో మొత్తం చెప్తాను. ఇది కూడా ఎలక్ట్రికల్ వెహికలే. ఒకసారి ఛార్జ్ చేస్తే మీకు 60 కిలోమీటర్స్ వస్తుంది అండ్ 40 స్పీడ్ వస్తుంది. ఈ వెహికల్ యూజ్ చేయడానికి మీకు లైసెన్స్, రిజిస్ట్రేషన్, నెంబర్ ప్లేట్ అలాంటివి ఏం అక్కర్లేదు. సో ఫ్రెండ్స్, నేనైతే మెయిన్గా ఈ కీ ఎలా ఆపరేషన్ సిస్టమ్ ఉందో ఒకసారి డిస్ప్లే మొత్తం చూపిస్తాను. కీ ఆన్ చేసిన తర్వాత సౌండ్ ఏమైనా వస్తుందా అని చూద్దాం ఒకసారి. సో ఇదనమాట, సింపుల్గా ఇచ్చాడు కీ కూడా. సో ఒకసారి కీ అన్లాక్ చేసి చూద్దాం. సో కీ అన్లాక్ చేయగానే మీకు బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇది న్యూ వెహికల్ కదా, మీకు ఈ కవర్ అయితే తీయలేదు, చూపిస్తున్నాను ఒకసారి చూడండి. బ్యాటరీ పర్సంటేజ్ ఓన్లీ చూపిస్తుంది అనమాట. సో మెయిన్గా దీనికి నార్మల్ బైక్ లాగే మీకు స్టార్ట్ చేసిన వెంటనే హార్న్ అవుతే ఉంది, సైడ్ సిగ్నల్స్ ఉన్నాయి, ఇంకా ఫ్రంట్ రేర్ బ్రేక్స్ ఉన్నాయి. అండ్ మెయిన్గా దీంట్లో ఏంటంటే మీరు వెళ్ళే రోడ్డుని బట్టి మీరు లైట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. అండ్ ఇదన్నమాట డిస్ప్లే గురించి. అండ్ మెయిన్గా ఒకసారి బ్యాటరీ పవర్ గురించి అండ్ మోటార్ పవర్ గురించి కూడా చూద్దాము. సో ఫ్రెండ్స్, నేను మెయిన్గా ఈ వెహికల్ అయితే చూసారు కదా, దీంట్లో స్పెసిఫికేషన్స్ ఒకసారి చెప్తాను అనమాట. అండ్ మెయిన్గా దీనికి సెంట్రల్ స్టాండ్ వస్తుంది అండ్ సైడ్ స్టాండ్ వస్తుంది నార్మల్ బైక్ లాగే. అండ్ మీకు ఫుడ్ పెట్టుకోవడానికి ఫుడ్ రెస్ట్ ఇచ్చారనమాట. అండ్ మీకు ఇది బ్యాటరీ ఒకసారి చూపిస్తాను, బ్యాటరీ ఎక్కడ ఉంటుంది, అలా ఛార్జ్ చేయాలి ఒకసారి చూపిస్తాను. ఇది ఇక్కడ ఒక సాకెట్ ఇచ్చారు కదా, మీకు ఒక ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు వెహికల్ తీసుకున్నప్పుడు. మీరు దీని నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే మీరు ఛార్జింగ్ చేయొచ్చు ఎలక్ట్రికల్ వెహికల్కి. అండ్ ఒకసారి బ్యాటరీ ఎక్కడ ఉంటుందో అది కూడా చూపిస్తాను. సో ఇదన్నమాట బ్యాటరీ వచ్చి, ఇది కూడా లిథియం అయన్ బ్యాటరీయే. ఈ బ్యాటరీ మీకు 48 volts 20 H తో వస్తుంది అనమాట. ఇది రిమూవల్ బ్యాటరీయే. ఫ్రెండ్స్, నేనైతే బ్యాటరీ గురించి చెప్పాను కదా, అండ్ మెయిన్గా మోటార్ గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను. సో ఈ మోటార్ వచ్చి టైప్ ఇన్బుల్ట్ ఉంటుంది అండ్ మీకు ఇది 250 watts పవర్. మెయిన్గా ఈ వెహికల్ కెపాసిటీ వచ్చి మీకు 150 kilos వరకు హ్యాండిల్ చేయగలదు. కానీ దీంట్లో మైనస్ వచ్చి నాకు అయితే సింగిల్ సీటింగ్ అనమాట. ఇంకొకరిని ఎక్కించుకోవడానికి ఉండేలా అయితే బాగుండేది. ఇదైతే మీకు వెనక క్యారేజ్ వస్తుంది. సో నేనైతే పిక్స్ పెడుతున్నాను చూడండి, ఇలా ఉంటుంది. 150 kilos వరకు హ్యాండిల్ చేయగలదు అండ్ దీనికి సంబంధించిన క్యారేజ్ కూడా వస్తుంది అనమాట. ఇదైతే లోడ్ పర్పస్, మీరు లోకల్లో యూజ్ చేయడానికి అయితే ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. ఈ వెహికల్ అయితే లోడ్ పర్పస్ అండ్ ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది. మొత్తం ఐరన్ బాడీతోనే వస్తుంది ఈ వెహికల్ అయితే. ఎక్కడ చాలా వెయిట్గా కూడా ఉంది. ఇది అయితే లిఫ్ట్ చేయాలంటే కష్టమే, వెయిట్ కూడా హెవీగానే ఉంది. ఇదైతే సింగిల్ పర్సన్ అయితే లోకల్లో యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బెస్ట్ అనమాట. సో ఎవరైనా స్కూల్కి వెళ్ళడానికి కానీ, కాలేజెస్కి వెళ్ళడానికి కానీ, అన్ని ఏజ్ వాళ్ళు అయితే యూజ్ చేయడానికి అయితే ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్గా దీని ఫీచర్స్ అన్ని చూసాం కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి.